రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో రోజుకొక సంఘటన చోటు చేసుకుంటుంది. విద్యార్థులంతా కూడా నానా అవస్థలు పడుతూ ఉన్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో రోజుకొక వార్త సంచలనంగా మారుతూ ఉంది. విద్యార్థులంతా కూడా ఆసుపత్రుల్లో పాలవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ విషయంలో మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా ఓన్లీ ఇదే ఒక సంవత్సరం కాంగ్రెస్ రేవంత్ అన్న సర్కార్లో 2025లో ఉయ్యాలవాడ నాగర్ కర్నూలు జిల్లాలో 100 మంది నైట్ భోజనం తిని హాస్పిటల్ పాలైనారు. అదే నాగర్ కర్నూలు జిల్లాలో ఇంకొక బీసీ హాస్టల్లో 111 మంది మధ్యాహ్నం భోజనం తిని హాస్పిటల్ పాలైనారు. ఇలా కరీంనగర్లో చూసుకుంటే 31 మంది, ఇవాళ ఖమ్మంలో చూసుకుంటే 14 మంది, గద్వాలో చూసుకుంటే 52 మంది, ఇవాళ అదే ధర్మవరం బీసీ హాస్టల్ చూసుకుంటే 82 మంది, నిన్న బాగ్లింగంపల్లిలో చూస్తే 16 మంది మధ్యాహ్నం భోజనం తిని హాస్పిటల్ పాలైనారు. ఇవాళ నిన్న హైదరాబాద్లోని షామీర్పేట్ బీసీ హాస్టల్లో దాదాపు 1000 మంది ఉంటారు. పుస్తకాలు పట్టుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిన పిల్లలు ఇవాళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఇవాళ కంప్లైంట్ రాస్తున్నారు. ఇవాళ ఏమని, మా తినే ఫుడ్లో రాళ్ళు వస్తున్నాయి, మేము తినే ఫుడ్లో పురుగులు వస్తున్నాయి, మాకు ఇవాళ చలికాలం వస్తున్నాయి, మాకు స్వెటర్లు లేవు, ఇవాళ బాత్రూమ్ పోదామంటే బాత్రూమ్ డోర్లు లేవు అనే ఒక దీన పరిస్థితిలో ఇవాళ విద్యార్థులు ఉన్నారు. ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి సర్కారులో ఈ కాంగ్రెస్ ఈ పాలనలో ఇవాళ విద్యార్థుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొత్తం తెలంగాణ మొత్తం అభివృద్ధి జరిగిపోయింది, ఇక ఏం అభివృద్ధి చేయనికి లేదనుకొని ఇవాళ అంత తీరిక సమయం ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఆటలు ఆడుకోవడానికి. ఇవాళ విద్యార్థులను ఎందుకు పట్టించుకోవట్లేడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు? ఇవాళ బాగ్లింగంపల్లి కనీసం విద్యార్థులను పరామర్శించిన ఈ రేవంత్ రెడ్డి వచ్చి మేము బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నాము. అంటే తప్పిదం అంతా ఎక్కడి నుంచి జరుగుతుంది అనుకోవచ్చు. విద్యార్థులకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఫుడ్ పాయిజన్ జరుగుతూనే ఉన్నాయి. విద్యార్థులంతా కూడా హాస్పిటల్లో పాలవుతూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం సంబంధించి ఇప్పటి వరకు స్పష్టమైనటువంటి ప్రణాళిక ఎక్కడ కూడా రూపుదిద్దుకోలేదు. ఎట్లా చూడొచ్చు అంటే ఇదంతా? అని నేను అదే చెప్తున్నా, ఓన్లీ ఈ ఒక్క సంవత్సరం ఇప్పుడు ఇందాక చెప్పిన లిస్ట్ మొత్తం కూడా 2025 నుండేది జూలై నవంబర్ వరకు ఇది జరిగింది. దానికంత ముందు 2024లో కొన్ని వందల మంది హాస్పిటల్ పైన వారు, కొంతమంది ఎంతోమంది చేతులపైన లెక్క పెట్టలేనంత సంఖ్య ఇవాళ చనిపోయినారు కూడా పిల్లలు. దీనికి అందరు కారణం రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఎవరండి? రేవంత్ రెడ్డి గారికి ఎంతసేపు కూడా పర్సనల్ బ్రాండింగ్ పెంచుకోవాలనే ఆశ ఉన్నది, పర్సనల్ కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ పెంచాలనే ఓపిక ఉన్నది. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారికి ఇలా తెలంగాణ బ్రాండ్ పెంచాలనే ఆశ అని ఆయన ఓపిక కానీ ఆయనకు అవకాశం ఉన్నా కూడా చేయట్లేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఉన్నటువంటి సంపన్న వర్గ ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ప్రజాపాలనను ఆశీర్వదిస్తూ ఉన్నారు, ఆహ్వానిస్తున్నారు అంటూ కూడా కాంగ్రెస్ సర్కార్కు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. నిజంగానే మరి విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సంతోషంగా ఉన్నారనుకోవచ్చు అన్న. ఇప్పుడు కాంగ్రెస్ వ్యక్తులు ఎందుకు సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు సార్. ఇవాళ వాటిలో పనిచేసిన బల్మూరి వెంకట్ గారికి ఎమ్మెల్సీ వచ్చింది, వాటిలో యూత్ ప్రెసిడెంట్ చేసిన శివసేన రెడ్డి గారికి ఇంకో పదవి వచ్చింది. అందులో వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి సీట్ దొరికినందుకు ముఖ్యమంత్రి గారికి ఆనందంగా ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన మంచి చేసింది అనుకున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి అన్నకి ఇంకో పదవి ఇప్పించుకుంది కాబట్టి ఇవాళ ముఖ్యం. అట్లా కాంగ్రెస్ నాయకులందరికీ పదవులు వచ్చినాయి కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారు కాబట్టి ప్రజలంతా సంతోషంగా ఉన్నారు ఒక పేరుతో రుద్దుతున్నారు. ఇవాళ నిన్నటి చూస్తే సర్పంచ్ ఎలక్షన్లలో ప్రజలు బుద్ధి చెప్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ నిన్నటి చూస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ మెస్సీ వర్సెస్ మెస్సీ అని ఇవాళ ప్రజలే ట్రోలింగ్ చేస్తారు రేవంత్ రెడ్డి గారిని. ఇవాళ మెస్సీతో ఆటలాడుతున్నారు. అవునా? అంటే ప్రజాపాలన కాదు ఇది, 100% కాంగ్రెస్ నయవంచాల పాలన. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతన్నలు రోడ్డెక్కినారు, విద్యార్థులకి స్కాలర్షిప్ లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా దీనంగా పరిస్థితి ఉంది. ఇవాళ ఎవరి పరిస్థితి బాగుంది? రియల్ ఎస్టేట్ మొత్తం రోడ్ పాలైపోయింది. ఇవాళ రాష్ట్రాన్ని మొత్తం మరో శ్రీలంక లాగా చేసే స్కెచ్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వేస్తున్నారు. మాకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విద్యార్థుల నిర్వీర్యం చేసిరు, విద్యార్థుల గోసలు ఎక్కడ కూడా పట్టించుకోలేదంటూ కూడా రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు అన్న? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టింది ఇవాళ కేసీఆర్ గారు. ఇవాళ మేము పొద్దున బాగ్లింగంపల్లి పిల్లలు కింగ్కోటి హాస్పిటల్లో జాయిన్ అయితే ఇమీడియట్గా హరీష్ రావు గారితో కలిసి వాళ్ళు పరామర్శించడానికి పోయినప్పుడు అక్కడ పేరెంట్స్ పోగానే వాళ్ళు లబోదిబోమని బాధపడుతున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఏ రోజు కూడా ఇట్లాంటి సమస్య జరగలేదు, ఇట్లాంటి సమస్యలు లేకుండా కేసీఆర్ గారు ఒక సొంతం పిల్లలాగా చూస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డికి ఆట ఆడుకోవడానికి సమయం ఉన్నది కానీ ఇవాళ నా పిల్లల్ని పట్టించుకునే సమయం లేదని చెప్పేసి వాళ్ళు లబోదిబం ముత్తుకుంటారు. ఇవాళ ప్రజలు కదన్నా నిర్ణయించాల్సింది. కాంగ్రెస్ వానికి ఏందన్నా వానికి ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇవాళ కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇవాళ కేసీఆర్ అనే పేరు, బీఆర్ఎస్ అనే ఒక బ్రాండ్ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయాలని ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారికి కంకణం కట్టుకున్నారు. గురుకులాలన్నింటిని కూడా వర్గాల వారిగా డివైడ్ చేసిరు, అవన్నీ లేకుండా తారతమ్యాలు లేకుండా
ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మేము తీసుకొస్తున్నామంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. నిజంగానే అవన్నీ కూడా సాధ్యమైన పనులే అనుకోవచ్చా? ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సాధ్యం అవన్నీ కావు. రేవంత్ రెడ్డి గారికి ఏం సాధ్యమవుతుంది అంటే వీని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వస్తుండేమో రేవంత్ రెడ్డికి సాధ్యమవుతుంది. హైడ్రా అనే పేరు పెట్టి సొంతం అన్న ఇల్లు కాపాడుకుంటాడని పేదోని ఇల్లు కూలగొట్టడానికి రేవంత్ రెడ్డికి అవుతుంది, కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టడానికి చేత కాదు రేవంత్ రెడ్డి గారికి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ మంచిగా నడుస్తున్న గురుకుల స్కూళ్ళల్లో పురుగులన్నం పంపించి రాళ్ళన్నం పంపించి పిల్లల జీవితం ఖరాబ్ చేయడానికి రేవంత్ రెడ్డికి వస్తుంది, కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టి నడిపే చాతనే రేవంత్ రెడ్డి కాదని చెప్పి మేము 100% బీఆర్ఎస్ నుండి ఆరోపిస్తున్నాము. ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కంకణం పట్టుకోరు, బీఆర్ఎస్ పార్టీ గుర్తులు ఉండొద్దని, కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఉండొద్దని. కానీ రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆయన కూర్చున్న సచివాలయం కూడా ఇవాళ కేసీఆర్ కట్టాల్సిందే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తిరిగే రోడ్లు కూడా ఇవాళ కేసీఆర్ గారు వేసినారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ డిస్టిక్ అయినా అక్కడ కలెక్టరేట్లు కట్టారు కదా, ఆ కలెక్టరేట్లో రేవంత్ రెడ్డి గారు కట్టారు. ఇవాళ మెడికల్ కాలేజ్ ఉన్నాయి కదా, ఆ మెడికల్ కాలేజీకి ఇలా మన కేసీఆర్ గారు కట్టింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంతేందుకు ఇలా టీపీసీసీ ప్రెసిడెంట్ తీసుకున్నారు కదా, ఆ పదవి తీసుకురావడానికి కావాల్సిన తెలంగాణ రాష్ట్రం కూడా ఇవాళ కేసీఆర్ గారు తెచ్చి ఇవాళ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటుంది కదా, ఆ ముఖ్యమంత్రి తెలంగాణ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కూడా కేసీఆర్. ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తే లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నాయండి? చంద్రబాబుకి తొత్తులాగా పనిచేసే వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి గారు. పదే ఫుడ్ పాయిజన్లు జరుగుతూ ఉన్నాయి కదా, అసలు తప్పిదం అంతా ఎక్కడ జరుగుతుంది అనుకోవచ్చు? రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి బాధ్యత. ఆయన పట్టించుకోవట్లేదు, ఆయనకు సమయం లేదు. కేవలం ఆయన గ్రౌండ్ ప్రాక్టీస్కి ఇప్పుడు ఈ 10 రోజులకి ఎందుకు జరుగుతున్నాయి కంటిన్యూగా అంటే, ఆయన మొత్తం దృష్టి మొత్తం ఆట పైన ఉన్నది. పర్సనల్ బ్రాండింగ్ పెంచుకోవాలనే దృష్టి ఆయన పైన ఉన్నది. ఆయన ఎంతసేపు ఉన్న స్పోర్ట్స్ 5 కోట్లు పెట్టి ఆ స్పోర్ట్స్ గ్రౌండ్ ఎట్లా పెంచుకోవాలా, ఇంకొక డబ్బులు ఎట్లా సంపాదించాలా, పర్సనల్ బ్రాండింగ్ ఎట్లా తెచ్చుకోవాలని తీరికతో ఆట ఆడుతుంది. కేవలం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్లనే ఇది జరుగుతుంది. ఈయన చేత కాకపోతే, పొన్నం ప్రభాకర్ చేత కాకపోతే ఇచ్చేసేయండి, మా పార్టీకి అని మేము నడిపిస్తాం, బ్రహ్మాండంగా నడిపిస్తాము. మేము సొంతంగా పెట్టుకొని మేము చూసుకుంటాం. ఇలా పిల్లల జీవితంతో ఎందుకు ఆడుకోవాలా? ఇలా పిల్లల పరిస్థితి వాళ్ళ పిల్లల్ని చదివిస్తారా మంత్రుల పిల్లల్ని? అందులో ఎంత దయనీయ స్థితిలో ఉన్నదంటే, ఒక్కసారి గురుకులకు వస్తే అక్కడ లోపలికి పోతే స్మెల్ వస్తుందండి, గల్లీ స్మెల్ వస్తుంది. పిల్లలు అన్న మేము ఎక్కడ ఉండాలని చెప్పి వాళ్ళు బాధపడుతారు. ఇవాళ వాళ్ళకి కనీసము ఆ డోర్లు కూడా సరిగా లేవు. ఆ చుట్టూ మొత్తం జంగల్ ప్రాంతం ఉంటుంది, ఆ జంగల్ ప్రాంతంలో మొత్తం చలి ఉంటుంది. షటర్లు ఇవ్వాలి ఈ టైంకి, గవర్నమెంట్ షటర్లు ఇంకా ఇంతవరకు ఇవ్వలేదు. ఆఖరికి దాంట్లో పని చేయడానికి ఆల్రెడీ సర్వింగ్ వాళ్ళు ఉండాలి, కానీ ఆ సర్వింగ్ వాళ్ళు లేకుండా ఈ పిల్లలనే ఒకరికి డ్యూటీ ఒకరు డ్యూటీ పిల్లలతో సర్వింగ్ చేస్తారు. కాంట్రాక్టర్లకు కూడా సరైన టైంలో డబ్బులు రావట్లేదు అంటూ కూడా వాళ్ళు కూడా పలు సమయాలు వాళ్ళు కూడా నిరసన తెలిపారు. నిజంగానే మరి ఎందుకు ప్రభుత్వం వెనుకబడుతూ ఉంది డబ్బులు ఇవ్వడంలో కావచ్చు, నిధులు విడుదల చేయడంలో కావచ్చు? అదే చెప్తున్నాను. ఇప్పుడు మనము ఒక చోటకి జాగ్రత్తగా వెళ్ళాలంటే నడిపే డ్రైవర్ సరిగ్గా ఉండాలి. మన రాష్ట్రం కూడా మంచి అభివృద్ధి పోవాలి, ఇట్లాంటి సమస్యలు రావద్దంటే రాష్ట్రాన్ని నడిపే ముఖ్యమంత్రి బాగుండాలి. ఇవాళ మన ముఖ్యమంత్రి ఇలా డ్రైవింగ్ రాని ముఖ్యమంత్రి, నాకు అనుభవం లేని ముఖ్యమంత్రి కాబట్టి, అనుభవం లేకుండా అనుమూల ముఖ్యమంత్రి అనుకోకుండా గెలిచింది కాబట్టి ఇవన్నీ పరిస్థితులు మనము ఫేస్ చేయాల్సి వస్తుంది. రాబోయే రోజులలో 100% రేవంత్ రెడ్డి గారిని గద్దె దింపుతారు ప్రజలు. డెవలప్ చేసే నైపుణ్యం నాకు ఉంది, కానీ ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ కూడా అడ్డుపడతా ఉన్నాయి. గత ప్రభుత్వం అప్పులపాలు చేసింది రాష్ట్రాన్ని, ఆ వీటికే వడ్డీలు కట్టడానికే మాకు సరిపోతుంది అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఒక విషయం అప్పులు చేసి ఉంటే ఎంతమందికి నువ్వు శిక్ష ఇచ్చినావు? రేవంత్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్నిసార్లు విచారణ జరిగింది, ఎవరిపైన చర్యలు తీసుకున్నావు? చెయ్యి, బహిరంగ మీరు రండి, మేము వచ్చి చర్చకు వస్తాం. మా నాయకులు రెడీగా ఉన్నారు చర్చకి. మీరు ఉట్టిగానే అప్పులు చేసిన అంటే కేసీఆర్ గారు అప్పులు చేయలే, అభివృద్ధి చేసిండు. ఇవాళ నువ్వు కూర్చోటినందుకు సెక్రటేరియట్ కట్టిండు, ఇవాళ ట్యాంక్ బండ్ పైన అంబేద్కర్ కట్టిండు. మీరు ఒక్కసారి హైటెక్ సిటీ ఆ ప్రాంతానికి పోతే ఇది అమెరికాకి వచ్చినామా, డల్లాస్ ఉన్నామా, ఎక్కడున్నామని మనమే ఆశ్చర్యపోయాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణ రాకముందు 3 లక్షల ఉద్యోగాలు ఉండే, ఇవాళ కేటీఆర్ గారు 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు. ఇవాళ అభివృద్ధి చేసినామని అప్పులు చేసినామండి. మెడికల్ కాలేజీలు కట్టొద్దా? కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్ట్ కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వద్దా? ఇవాళ అభివృద్ధి చేస్తున్నాము, అవన్నీ కూడా 1 టైం ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు అది 100 సంవత్సరాలకు ఉంటుంది. అది 100 సంవత్సరాలకు ఉంటుంది కాబట్టి మనం 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి కట్టుకుంటాము. ఇవాళ నేను మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టానంటే ఆదాయం ఎడికెళ్ళి వస్తుంది, అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ దగ్గర నాకు తెలిసి ఇవాళ లెక్క నాకు 70. రేవంత్ రెడ్డి కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నాడు. గతంలో అందాల పోటీలు పెట్టిండు, ఇప్పుడు ఫుట్బాల్ పోటీలు కూడా పెడతా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ రావడానికే కదా ప్రయత్నాలు. అందాల పోటీల గురించి మాట్లాడాలంటే నాకు హైలైట్ జోక్ వస్తుంది అన్న. రేవంత్ రెడ్డి గారు అందాల పోటీలు పెట్టాల్సిన అవసరం ఏముందన్న తెలంగాణ? నువ్వు బతుకమ్మ కాంపిటీషన్ పెట్టు, ముగ్గుల పోటీలు పెట్టు, ఈ అందాల పోటీలు ఏందన్న అంటే తెలంగాణ రాష్ట్రంలో అంటే ఎట్లాంటి సంస్కృతి తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? మేమేమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి మీద దృష్టి పెడితే బాగుంటుంది, కానీ అందరం మీద దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో. అదే బాధ. ఇవాళ చూడు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడతాడంట, ఎందుకని? రేవంత్ రెడ్డి గారు ప్లేయర్ అంట, మెస్సీ వర్సెస్ మెస్సీ అంట. వరల్డ్ ప్లేయర్ అయినా మెస్సీ, ఆయనతో రేవంత్ రెడ్డి ఆడతాడా?
ఒక్క బాల్ తగిలితే ఎడబడతాడండి. మెస్సీ వర్సెస్ మెస్సీ నాడు మొత్తం ఫ్లెక్సీలు వేయించుకుండు. మేము నిన్న ప్రెస్ మీట్ పెడదామని చెప్పేసి అన్న ఒక్కటి విషయం చెప్తాను. క్రికెట్ టోర్నమెంట్, స్పోర్ట్స్ టోర్నమెంట్ జరుగుతుంది, ఫుట్బాల్ టోర్నమెంట్. మెస్సీని పిలుచుకొస్తున్నాం. ఆయనతో ఫోటో దిగాలంటే 10 లక్షల రూపాయలు అంట. ఆయనని గొప్ప రాష్ట్రానికి తీసుకొస్తున్నా చాలా గొప్పగా ఫీల్ కావాలంట. 100 కోట్లు పట్టుకొస్తున్నా, 1000 కోట్లు పట్టుకొస్తున్నా రాష్ట్రానికి. ఎవరికి ఇస్తుండు? ఇలా నీ పర్సనల్ బ్రాండింగ్ తెచ్చుకోవడానికి నువ్వు తెచ్చుకుంటున్నావు. ఇలా నీ కాంగ్రెస్ పార్టీ బ్రాండింగ్ తెచ్చుకోవడానికి నువ్వు తెచ్చుకుంటున్నావు. ఇలా రేవంత్ రెడ్డి నీకు టైంపాస్ కాక ఎక్కడ పొద్దు పోక నీకు ఒక ఆట ఆడుకోవాలి నువ్వు చేయాలి తెచ్చుకున్నావు రేవంత్ రెడ్డి గారు. దానికోసం 100 కోట్లు దుర్వినియోగం చేస్తున్నావు. అదే 100 కోట్లు కంపెనీల పైన ప్రెజర్లు పెట్టి స్పాన్సర్షిప్ తెచ్చుకున్నావు. అదే 100 కోట్లు ఇస్తే ఇవాళ పోలీసు వాళ్ళు టీఎల్ లేవు, డిఎల్ లేవు, సరెండర్ లేవు, రిటైర్ అయినాక రిటైర్మెంట్ బెనిఫిట్లు లేవు. వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగుపడుతున్నాయి కదా. ఇవాళ ఉప్పల్లో డిగ్రీ కాలేజు 3 సంవత్సరాలు శాంక్షన్ అయినా కూడా కట్టడానికి జాగా లేదు, బిల్డింగ్ కట్టడానికి డబ్బులు లేవు. ఆ 100 కోట్లలో కనీసం 3-4 కోట్లు ఇస్తే ఆ డిగ్రీ కాలేజ్ పిల్లలు అక్కడ చదువుకుంటారు. ఇవాళ వాళ్ళు డిగ్రీ కాలేజ్ లేక ఆ మార్కెట్ యార్డ్లో రేగుల షెడ్ కింద చదువుకుంటారు. ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు 100 కోట్లు ఆయన ఉట్టి టైంపాస్ ఆటకి కాకుండా మంచిగా అభివృద్ధి పైన దృష్టి పెడితే ఇవాళ బ్రహ్మాండమైన రోడ్లు అవుతాయి, బ్రహ్మాండమైన డ్రైనేజ్ సమస్యలు అవుతాయి. ఇవాళ స్ట్రీట్ లైట్లు మెయింటైన్ చేయలేక స్ట్రీట్ లైట్లే లేవు నగరంలో, ఎన్నో దగ్గర ఇవాళ స్ట్రీట్ లైట్లు మెయింటైన్ అవుతాయి, వాళ్ళకి డబ్బులు ఇస్తలేడు. అంటే రేవంత్ రెడ్డి అభివృద్ధి చేయాలంటే ఎంతో చేయొచ్చు. ఇక్కడ రేవంత్ రెడ్డికి ముందు చూపు ఉంది. 2047 సంవత్సరం కల్లా ప్రపంచంలో తెలంగాణను అగ్రగామిగా ఉంచడమే మా ధ్యేయం అంటూ కూడా ఆయన గ్లోబల్ సమ్మిట్లో భాగంగా కూడా చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ ముందు చూపు కంటి చూపు ఉన్నది ఆయనకి. ఎందుకంటే 2047 ఎందుకు, ఫస్ట్ 2025 పరిస్థితి ఏందో చెప్పమని చెప్పు. ఈ ఇంతమంది చావులకు కారణమైంది రేవంత్ రెడ్డి గారా కాదా చెప్పమని చెప్పండి. ఇంతమంది పరిపాలన చేతనైతే కాదా చెప్పండి. ఫస్ట్ ఇవాళ ఎట్లా అభివృద్ధి చేసావు చెప్పు భయ్. 2047 సంది దేవుడు ఎరుగు. అప్పుడు రాముడు ఎవడు రాక్షసుడు ఎవరికి తెలుసు భయ్. ఇవాళ మా పరిస్థితి ఏంది, మా ఉద్యోగాలు ఏవి. నిన్న ఓయూకి ఏమన్నా లాస్ట్ టైం ఓయూ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఇదే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మళ్ళీ మీటింగ్ పెడతా, నిధులు తీసుకొస్తా. ఆ రోజు అరెస్టులు ఉండవు, ఒక్క పోలీస్ వ్యక్తి కూడా ఇలా క్యాంపస్లో కలవడం. నిన్న వందల కాదు వేలాది మంది మొత్తం హైదరాబాద్ బిడ్డలేని, రాచకొండ బిడ్డలేని మొత్తం ఆడ పెట్టుకొని ఇక మొత్తం విద్యార్థులను ఎక్కడికక్కడ అడ్డుకున్నాడు, ప్రివెంటివ్ అరెస్టులు చేసినాడు, ఎక్కడ ప్రొటెస్టులు చేస్తే భయప్రాంతాలకు గురి చేసినాడు. ఇవాళ ఆఖరికి అట్లయినా ఉద్యమం అనేది ఆగదన్న. నేను తెలంగాణ గడ్డ అంటేనే ఉద్యమాల అడ్డ. ఈ రక్తంలో చిన్నప్పటి నుండి ఇవాళ చూడండి, మీరు షామీర్పేటలో చిన్న పిల్లలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిరంటే ఆ ఏజ్లోనే వానికి ఉద్యమం అలవాటైందంటే అది రక్తం, తెలంగాణ రక్తం. అట్లాంటిది నేను ఉస్మానియా యూనివర్సిటీలో 1000 మంది పోలీసులు పెట్టినా కూడా ఉద్యమం ఎట్లొచ్చింది. రేవంత్ రెడ్డి డౌన్ అని చెప్పేసి ఇవాళ వాళ్ళు మా ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవు అని డౌన్ అని చెప్పి నిరసన తెలియజేశారు. ఇవాళ 1000 మందిని పోలీసులను పెట్టి 1,00,000 మంది పోలీసులు పెట్టుకున్నా కూడా తెలంగాణలో నువ్వు ఇట్లాంటి పనులు చేస్తా అంటే నడవు రేవంత్ రెడ్డి గారు. 100% మేము ప్రెస్ మీట్ పెడతా అంటే కూడా స్టేడియం దగ్గర మమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేసి మా మీద కేసులు పెడతా అంటాడు రేవంత్ రెడ్డి గారు. అంటే మేము అందరం కూడా స్వాగతించాలంట. నువ్వు అభివృద్ధి చేస్తే మేము ఆహ్వానిస్తాము, నువ్వు అవినీతి చేసేందుకు ఆహ్వానిస్తామండి. మేము బరాబర్ క్వశ్చన్ చేస్తాం. మాకు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన మా బాధ్యత అపోజిషన్. నువ్వు ఎక్కడెక్కడ తప్పులు చేసినావో నేను పట్టుకొని నేను గుంజుకొని వచ్చి తప్పు చేసినావు బాబు అని చూపించాల్సిన బాధ్యత మాది. 100% నువ్వు నిధులు దుర్వినియోగం చేస్తున్నావు, నీ సొంత బ్రాండింగ్ తెచ్చుకుంటావు కాబట్టి 100% అడ్డుకుంటాం. ఇమీడియట్గా ఇప్పటికి కూడా బీఆర్ఎస్ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ముందుగా పిల్లలకు ఒకటి చెప్తున్నా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ స్టూడెంట్కి ఇబ్బంది అయినా కూడా బీఆర్ఎస్ ముందుంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ మేము ఒక స్లోగన్ తీసుకున్నాము, బీఆర్ఎస్ ఉండగా భయం ఎందుకురా అని ఒక స్లోగన్ తీసుకున్నాము. ఎక్కడ విద్యార్థికి ఇబ్బంది అయినా కూడా బీఆర్ఎస్వి కేటీఆర్ డైరెక్షన్లో ముందుండి కొట్లాడుతుంది, వాళ్ళకి అండగా నిలబడుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నీ సర్కార్ వల్ల ఒక్క ప్రాణం పోయినా బిడ్డ గుర్తుపెట్టుకో, నీ ఇంటి ముందుకు వస్తాం, నీ ఆఫీస్ ముందుకు వస్తాం, నిన్ను రాష్ట్రంలో ఎక్కడ తిరగనీయము. ఇలా విద్యార్థులందరూ ఏకమవుతాం. ముందుగా విద్యార్థులపైన దృష్టి పెట్టు, విద్యార్థులకు న్యాయం రేవంత్ రెడ్డి గారిని కూడా మేము బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నాం.